సో ఇంకోటి గురించి దేశ రక్షణ కోసం అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, అందుకోసం నేను వచ్చా. సో లోక కళ్యాణానికి నేను వచ్చా అని చెప్పి నాతో చెప్పడం జరిగింది, కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. సో దీని విషయంలో మీరేమంటారు? ఇప్పుడు చూడండి, లోక కళ్యాణం అనేది ఇప్పుడు నువ్వు కూడా చేస్తున్నావు. ఎలా అని ఒకసారి మీరు అడిగితే వివరిస్తాం. ఓకే, ఎలా చేస్తున్నారు లోక కళ్యాణం అని అంటే, ఛానల్లో మీరు ధర్మాలు, ఛానల్లో మీరు విశేషాలు, సందేహాలు, ధర్మ సందేహాలు, గుడులు గోపురాల విశిష్టతలు, చారిత్రాత్మక నిర్ణయాలు చెబుతున్నారు కదా, ఇది లోక కళ్యాణం. అంటే నీకు తెలియకుండా నువ్వు కూడా ఈ లోక కళ్యాణంలో భాగమే. లోక కళ్యాణం అని అంటే చేతిలో ఒక విల్లు పట్టుకొని రాడు. బాగా గుర్తుపెట్టుకోండి మిత్ర, ఈ నాలుకే పశుపతాస్త్రం కలియుగములో. మనస్సాక్షిని కదలియలేని వాడు ఎంత పెద్ద ఆయుధము తెచ్చినా వేస్టే. అర్థమైందా మిత్ర? కలియుగంలో ఎంత మునగాడైనా రాని సంపుతే సంపు అని అంటారు అంతే. ఇక్కడ అంతే కానీ ఒక్క మాట నువ్వు ప్రేమగా మాట్లాడితే, అన్నా నువ్వు నాకు ఇజ్జత్ తెచ్చినావు, నేను నీతోనే మాట్లాడతా అంటారు. ఇజ్జత్ అనేది, విలువ అనేది నాలికతోనే వస్తుంది. అది రాని సమక్షంలో నువ్వు గొడ్డులు వాదనలు వాతుకో, నువ్వు నన్ను ఏమైనా చేసుకోవాలని చెప్పిన మా కుటుంబాలలో యువతి యువకులు ఎంతమంది ఈరోజు 2 నెలలు ఎవరు మొండితనంతోనే ఆలోచించండి. కాబట్టి లోక కళ్యాణానికి నీవు వచ్చావు, కానీ మొదట నువ్వు లోక కళ్యాణానికి ఏ అర్హతని నీ శరీరం నుంచి చూపించగలుగుతున్నావు అనేది లోకం తెలుసుకుంటే కదా నిన్ను సమస్యల పరిష్కారానికి వివరణని అడుగుతుంది. ఒక స్త్రీ వచ్చేది సమస్యతో, నువ్వు స్త్రీలాగా పైన కింద అలా కనబడితే మరి నువ్వు ఆ స్త్రీని నువ్వు ఏ విధంగా వచ్చే ప్రశ్న అడగాలి, ఒక సమస్య ఏ విధంగా నిన్ను వ్యక్తపరచాలి. ఒక పురుషుడు వచ్చాడే అనుకుందాం, సరే పురుషుడికి ఏంటంటే నేత్రానందం కోసం వచ్చి నిన్ను చూశాడో, లేకపోతే ఇంకేదో విధంగా ఆలోచించాడో, లేకపోతే నిజంగా నీ దగ్గర దేవత ఆ స్వరూపాన్ని చూసి వచ్చాడో అనుకుందాం. కానీ సమస్య కుటుంబంలో స్త్రీకి పురుషుడికి ఇద్దరిది ఉంటుంది కదా మిత్ర, ఒకళ్ళకు ఉండదు కదా. నీ దగ్గర కొంతమంది రావాలని గ్యారంటీ లేదు, నీ దగ్గర కొంతమంది ఆడవాళ్ళు రావాలని లేదు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా పెద్ద ఎత్తున కొన్ని విషయాలు చెప్పారు కూడా కదా. నాకు కూడా వ్యక్తులు అడిగింది ఏంటంటే, మీరు అలా చెప్పడం కూడా కొంచెం ఆలోచించాలి స్వామి, మీకు ఎందుకు అంతా పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది, మీరు ఇంటర్వ్యూస్ ఎవరికేం చెప్పకండి, ఆమె గురించి మీరేం చెప్పేది అని నన్ను అడిగారు నిన్న సాయంత్రం. నేనేమన్నా అంటే, ఇప్పుడు ఆవిడ గురించి కాదమ్మా నేను చెప్పుతుంది, అఘోరాల గురించి. వాస్తవాలు తెలియకపోతే నిజంగా అఘోరాలు ఇలానే ఉంటారు అనుకుంటారు ఇప్పుడున్న పిల్లలందరూ. అసలు యాక్చువల్లీ అఘోరాలు శివుడితో ముడిపడిన ఒక మహాబంధం. కళ్ళు కూడా తెరవరు వాళ్ళు సమాజాన్ని చూడడానికి. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మన నెత్తి మీద ఇలా చింపేసి పడేసేసి హరా హరా అనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అఘోరాలు నువ్వు డబ్బులు ఇచ్చావనుకో, డబ్బులు ఎక్కడైనా ఇవ్వండి, ఉత్తరాఖండ్ అలాంటి ప్రదేశాలకు వెళ్తే డబ్బులు ఇస్తావు మిత్ర, ఆ డబ్బులు ఇలా తీసి చింపుతారు, ఇట్లా చింపేసేసి నీ ముందే చింపుతారు, చింపి నీ నెత్తి మీద ఇస్తారు, ఇట్లా వేసేసి నెత్తి మీద చేతి పెట్టి ఆయుష్మాన్ భవ అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు డబ్బులతోని జీవితం రాదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్తారు. కొంతమంది ఉంటారు వాళ్ళు వ్యాపారం లాగా ఉండి, కొంతమంది కూటి కోసమే వస్తారు. అలాంటి వాళ్ళని ఈ నిజమైన అఘోరాలు కూడా ఆపరు. ఆయన బతికేందో ఆయన స్థితి ఏందో. ఇక్కడ మనోళ్ళు ఏంటంటే, ఆ పక్కన ఉన్నోడు చిన్న షెడ్ పెట్టి ఇంకొకటి షెడ్ పెడితే ఇక పెద్ద ధర్నాలే జరుగుతాయి ఆడ. ఎక్కడ అఘోరాలు ఆలోచిస్తారు కూటి కోసమేగా. నాకైతే ఆశ లేదు కదా, కానీ అనుకున్న ఆ తరుణాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అడగడానికి కూడా అర్హత కావాలి అని అంటే, నీ అర్హత చాలా ముఖ్యమైనది మిత్ర. నువ్వు ప్రిన్సిపల్ అనే డిగ్రీ పెట్టుకుంటే సరిపోదు. అక్కడ ప్రిన్సిపల్ క్వాలిటీస్ కనపడితేనే కదా నీ దగ్గరికి ప్రిన్సిపల్ అని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని కొన్ని క్వశ్చనరీకి వస్తాం మేము. అలాంటిది కనబడిన తరుణంలో నేను చెయ్యలేను ఏది. నీ దగ్గరకు నేను వచ్చాను అంటే యూఆర్ ఇన్ యాంకరింగ్ ఫీల్డ్. ఆ యాంకరింగ్, ఆ ఇన్షర్ట్, టీ షర్ట్ ఇవన్నీ నీకు కనబడితే నువ్వు ఇంటర్వ్యూ నన్ను చేయవచ్చు. నువ్వు లంగోట కట్టుకొని చేతిలో రింగ్ రింగ్ అని నింపుతుంటే నేను ఇంటర్వ్యూ చేయగలనా? నేను ఏమంటా, నేను చేస్తుంది ఏందని అడుగుతా కదా. ఇక్కడ తెలివితో చాలా ముఖ్యమైన పనులు జరగాల్సింది, కానీ ఆవిడ తెలివి అతీతంగా ఆలోచించడం చేత నువ్వు అన్నట్టుగా ఎన్నికకి జరిగింది. ఓకే, సో ఇంకోటి గురించి, అఘోరాలు ఏంటి స్వీకరిస్తారు, ఏ ప్రసాదాలు స్వీకరిస్తారు? అఘోరాల స్వీకరణ బహు ఉత్తమమైన ప్రశ్న. శాకాహార భోజనాలు, మాంసాహార భోజనాలు తీసుకోవచ్చు అఘోరాలు. ఎలాంటి మాంసాహారంలో వాళ్ళు కోడి, మేక ఇవన్నీ తినవచ్చు, వీళ్ళు తినవచ్చు. కానీ అసలైన సిసలైన అఘోరాలు ఎక్కడ పడితే అక్కడ తినే అర్హత లేదు. వాళ్ళు తినే అర్హత అంతా ఒకప్పుడు కాశీ క్షేత్రంలో, ఉత్తరాఖండ్ క్షేత్రంలో, ఈ పెద్ద 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 క్షేత్రాల్లోనే ఉండేది. వాళ్ళు తినేది మాంసాహారము శాకాహారము కాదు. నేను చెప్తుంది ఏంటంటే ఏవైనా తినొచ్చు అన్న దాంట్లో మాంసాహారము శాకాహారము చెప్తున్నాను. ఒక అఘోరాలు తినేది ఏంటంటే మిత్ర, ఎక్కువ శాతంగా దుంపలు తింటారు.
దుంపలు అని అంటే ఈ భూమిలో నుంచి వచ్చిన ఈ క్యారెట్, రాడిష్, ముల్లంగి అంటాం కదా, ముల్లంగి, తర్వాత కొన్ని ఎర్ర మూలికలతో ఉన్నటి ఇవి, అష్టసుగంధాలు, ఇవన్నీ కొన్ని ఉన్న వాటిని తినే తరుణం. ఒకప్పుడు ఇంత ఫెసిలిటీ లేదు కాబట్టి, ఇప్పుడు ఫెసిలిటీస్ మోడర్న్ గా వచ్చాయి కాబట్టి వాళ్ళు తినే కొంచెం వర్షం తగ్గింది. ఒకవేళ నిజమైన అఘోరాన్ని కలిసి మీరు ఏమి తింటారు అంటే, ఆయన గారు తినే ఒకే ఒక్క భోజనం మనిషి శరీరంలో ఉన్న 200 గ్రాములు 24 రోజులకు ఒకసారి. ఇది రాసి ఉంది. 24 రోజులకు ఒకసారి తింటాడు. మళ్ళీ 24 రోజులలో 24 రోజులు తింటూ ఉండడు ఆయన. ఈ రోజు తింటే మళ్ళీ 24 రోజులకి ఆకలి. అప్పటిదాకా ఆయనకు ఆకలి కాదు. ఇక ఆ యొక్క మానవ శరీరానికి అంత శక్తి ఉంటది. 24 అవర్స్ దాకా అసలు ఏమి ముట్టాడు. 24 డేస్ నాట్ 1 డే, 24 డేస్ కి సరిపోయే తిండి అది. అందుకని అఘోరాలు అది తింటారు. పని లేక తినరు, ఆకలికి తినరు. 24 రోజులలో అలా ఈ శరీరంలో ఉన్న మిగతా భాగాలు పనిచేయవి. ఇక ఒకసారి అన్నం వెళ్ళిపోయిన తర్వాత నీకు రెస్టే కదా బాడీ. కంప్లీట్ గా ఏడుంటావు రెస్ట్, మంచులో ఉంటావు. మంచులో ఎందుకు ఉంటావు అంటే మానవ శరీరం అనేది తిన్న తర్వాత ఈ శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అందుకని వాళ్ళు మంచు కొండ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆరోగ్య స్థితిగతుల కోసం అని చెప్పి కొండ ప్రాంతాల్లో ఉంటారు. మళ్ళీ అక్కడే ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, సరిహద్దు దాటి ఎవరైనా శత్రువు వస్తారేమో అని ఎదురు చూడడానికి ఉంటారు. మహాకుంభమేళ ఇప్పుడు వచ్చే నెలలో ఉంది, నెక్స్ట్ మంతే ఉంది, నవంబర్లో కుంభమేళ ఉంది. లక్షల మంది అఘోరాలు వస్తారు. వీళ్ళు ఆ సమయంలోనే వస్తారు. ఎందుకు వస్తారంటే, వీళ్ళు కుంభమేళకి అక్కడ దైవ శక్తులని, తర్వాత ఉన్న అతీతమైన శక్తుల్ని చూడడానికి రారు మిత్ర. అఘోరాలు వచ్చేది వాళ్ళ యొక్క యూనిటీ ఎంత ఉందో తెలుసుకోవడానికి వస్తారు. ఇది బాగా గమనించండి. వాళ్ళు దేశం మొత్తం నుంచి వస్తారు, ఎక్కడెక్కడ నుంచో వస్తారు. వచ్చి వాళ్ళే గ్రూప్స్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, దే కౌంట్ ఈచ్ అదర్స్. ఎంతమంది ఉన్నారు, ఏం సాధించారు, ఎంతమంది కాలం చేశారు, ఎంతమంది శిష్యులను మీరు సిద్ధం చేశారు, పరమాత్ముని ఆజ్ఞని పాటిస్తున్నారా, లేదంటే ఏదైనా క్షుద్ర పూజలని అన్యాయమైన పనులు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా, ఆశ్రమ స్థితిగతులు ఏమిటి, వివరణ చెప్పండి అని చెప్పి గురువులు వచ్చి, అంటే మాస్టర్స్, పెద్ద మాస్టర్స్, ఫెలోషిప్స్ వస్తారు. ఆ రోజు వచ్చి మాస్టర్స్ని అడిగితే మాస్టర్స్ స్టూడెంట్స్ని చూపిస్తారు. వీళ్ళంతా కొత్త సాధకులు వచ్చారు, వీళ్ళంతా శిక్షణలో ఉన్నారు, వీళ్ళకి ఇంత వయసు ఉంది, ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క పలుకుబడి సాధించాము, ఇక్కడ మహాక్షేత్రాన్ని కడుతున్నందుకు మనం ఈ విధంగా వెళ్తూ ఉన్నాము, ఇక్కడ ధర్మాన్ని రక్షిస్తున్నాము అనే మాటలు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ ఏ యూనిటీ. అక్కడికి వచ్చి వాళ్ళు ఆ గంగా స్నానాలు ఎందుకు చేస్తారంటే, ఆ యొక్క గంగా, జమున, సరస్వతి నదుల నుంచి కలుస్తూ వచ్చిన ఆ నీళ్లు వారికి పవిత్రమైన, ఎందుకంటే వారి శరీరం ఎప్పుడూ కూడా అష్ట సుగంధాలలో ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళల్లో మొదటి స్నానం ఆచరించాల్సిందిగా మహాజ్ఞానులు ఇచ్చిన ఒక విలువైన సమాధానం. ఆ నీళ్ళని వీళ్ళు స్నానం చేశాక ఈ శరీరంలో ఉన్న అష్ట సుగంధాలు, రుద్రాక్షలు, విభూతులన్నీ నీళ్ళల్లో పడి ఆ నీళ్ళల్లో ఉన్న మలినాలు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనం స్నానం చేస్తారు. మనలాగా 1,00,000 సబ్బు పెట్టుకొని గంట సేపు చేయరాలు నీళ్ళల్లో. మునిగి మూడో మునుగుకి హరహర మహాదేవ్ అని చెప్పి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు, తడి బట్టలతోనే వెళ్ళిపోతూనే ఉంటారు. అంతేగాని మన వాళ్ళు గంట రుద్దుతారు, అక్కడ అద్దం పెట్టుకుని మరి రుద్దుకుంటారు. ఇది కాదు గంగా స్నానం. దాంట్లో ఉన్న పవిత్రతను తీసుకురమ్మంటే మొత్తం పుష్కరాలు అయిపోయేలోపు ఆ నీళ్ళని మన వాళ్ళు చెడు చేసిపోతారు. గురించి ఇంకోటి మనం మాట్లాడుతూ ఉంటే, అఘోరి నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి సో కొన్ని ప్రశ్నలు అడిగిన నేను. సో అందులో ముఖ్యమైన ప్రశ్న చేతబడులు. సో మీరు చేతబడులు చేస్తారా అంటే, ఎస్ తప్పకుండా మేము చేస్తాము అని చెప్పి, ఎవరిపైన చేస్తామని చెప్పి అడిగితే సో చెప్పలేకపోయింది. మంచి కోసం చేస్తావా, చెడు కోసం చేస్తావా అంటే, సో మంచి కోసమే చేస్తామన్న విషయంలో తను చెప్పడం మనం చూస్తాం. అసలు నిజంగా అఘోరీలు చేతబడులు చేస్తారా? అఘోరీలకు చేతబడులు చేసే అధికారం లేదు, ముమ్మాటికి రాదు. అఘోరీలకు చేతబడులు చేయడానికి కూడా రాదు కూడా. ముమ్మాటికి అబద్ధం ఆ మాట. చేతబడులు చేసేవాడు, క్షుద్ర ప్రయోగాలు చేసేవాడంతా అఘోరి అన్న పేరుకు అర్హత ఉండదు. వాళ్ళంతా మీరన్నట్టుగానే ఈ స్వాముల్లో కొంతమంది ఉంటారు అసురులు, అంటే దైవానికి సంబంధించిన విద్య కొంచెం తెలిసాక ఆ దైవశక్తిని అడ్డు పెట్టుకొని ఆత్మల తాంత్రిక బలాన్ని సంపాదించే వాళ్ళు వీళ్ళంతా. అలా సంపాదించే వాళ్ళంతా ఏం చేస్తారంటే మిత్ర, ఈ దేహమేమో అఘోరా దేహం ఉంటుంది, చూడడానికి ఏమో నీవు ఒక అఘోరావో, నాగసాధువో, సాధువులాగా ఉంటావు. చేసే పనులన్నీ మాత్రం పుర్రెల మీద ఆత్మలను కూర్చోబెట్టేసేసి వేరే వాళ్ళకి ఉద్ధరించే పనులు చేస్తావు. ఒక అఘోర పంచభూతాల పని చేస్తాడు కూర్చొని.
పంచభూతాలు అంటే ఎక్కడ విపత్తు రాబోతుంది, ఎక్కడ వర్షాలు ఎక్కువ రాబోతున్నాయి చెప్తారా ఎక్కడ వాళ్ళే చెప్తారు. వాళ్ళు తప్పితే ఇంకెవరు చెప్పలేరు. వాళ్ళు డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటారనేది రాసింది కదా మిత్ర. ఇప్పుడు నీకు పంచాంగం అంతా ఎవరు చెప్తున్నారు మిత్ర? ఈ పంచాంగం ఉంది మన దగ్గర. ఈ పంచాంగం ఈ రోజు నేను కూర్చున్న ఒక రోజు పంచాంగము కొన్ని సంవత్సరాల క్రితం రాసి ఉన్నది, అంతకు ముందు సంవత్సరాల కింద రాశారు. అలా వెనక్కి 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 వెళ్తే మరి ఎవరు రాశారు ఈ పంచాంగం? ఒక యుగంలో ఒక వీరుడు రాశాడు. ఆ వీరుడే పరమశివుడు. ఆ పరమశివుడు పంపించిన ఒక ఆజ్ఞ, అంటే దేవాది దేవతలను ఇచ్చిన ఒక నిర్ణయంతో రాసిన పుస్తకాలని మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ పలానా దగ్గర 27 సంవత్సరాలకి నక్షత్ర గమనం జరుగుతుందంట, పంచగ్రహ కూటమి లేదా 9 గ్రహాల కూటమి అని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఎవరు చెప్పారు? అసలు చదువుతాం. నీ యొక్క వివరణ ఏంటంటే అది పుస్తకంలో ఉన్నది కాబట్టి నీ యొక్క మస్తకంలోకి వస్తే మస్తకం నుంచి నీవు వేరే వాళ్ళకి చెప్పేదే గురు విద్య. ఇట్లా కళ్ళు మూసుకొని ఏ గ్రహాలు ఎక్కడికి కలుస్తున్నాయో చెప్పేంత విద్య ఇంకా రాలేదు. అది దేవుడికి మాత్రమే సాధ్యము. ఒక మహానీయులు, మహావీరులు, మహా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు దాన్ని సంపాదించారు. అప్పుడు భూమి ఎంత సువిశాలంగా ఉండే మిత్ర. అన్ని గొర్రెలు, బర్రెలు, తర్వాత పశు సంపద ఉన్న ఊర్లు ఉండి ఎవరికి చూసినా చిరునవ్వుతో ఏమవుతుంది, ఎలా ఉంటుందన్న ఆ పలకరింపుతో ప్రేమలు, అనుభూతులు, ఏదైనా కష్టం వస్తే అందరూ పంచుకునే ఆ తరుణం నిజంగా భగవంతుడు ఇంటింటికి వచ్చేవాడేమో. ఈరోజు అలా లేదుగా. ఒకరికి దెబ్బ తగిలితే మంచిగా 3 తగిలేడుతుండే అంటారు. వాడు కొడుతుంటే మనం పోవద్దు, అమ్మో పొన్నం పోతే వాడు మనల్ని కొట్లాడతారు అంటారు. అలా తప్పు అని అనడమే ఈ కలియుగం. ఓకే, సో ఇంకోటి గురించి అఘోరాలు పాలు తాగొచ్చా? పాలు తాగడం అనేది చూడు మిత్ర, ధర్మపరోక్ష. మీరు అడుగుతుంది ఏంటంటే పాలు, నీళ్లు, కూరగాయలు, బనానాస్, స్వీట్స్ ఏదైనా తినవచ్చును. కానీ మీరు అన్నట్టుగా నిజమైన అఘోరాలకి అవి ఇచ్చేటోడు ఇవ్వడు అంటున్నా. ఇచ్చేది ఎవరు? నిజమైన అఘోర ఉండేదేమో కొండ చిరుకల ప్రాంతంలో. ఆయన గారు తింటే దుంపలు తినాలని మీకు ఇప్పుడు చెప్పాము. అయితే ఇప్పుడు సమాజం మారింది, నేను ఇవన్నీ తింటున్నాను చేస్తున్నా అంటే బహుశా ఆమె ఆరోగ్యరీత్యా తింటుండవచ్చు, ఆవిడ పరిస్థితి రీత్యా తింటుండవచ్చు, ఇది మంచిది. కానీ అఘోరాలు తింటున్నాడంటే మాత్రం ముమ్మాటికి మేము ఒప్పుకోము. సరే, అఘోరనే వచ్చారు, హిమాలయస్ నుంచి బయటకు వచ్చిండు, వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు, స్వీకరిస్తారు వాళ్ళు. ఒక భక్తురాలు వచ్చి మీరు బనానా తినండి, అలాగే మీరు పాలు పండు తినండి అంటే ముమ్మాటికి స్వీకరించవచ్చు దాన్ని. కానీ నిజమైన అఘోర కూడా తినవచ్చు, నిజమైన అఘోర కూడా తినవచ్చును. కానీ వాళ్ళు దేశాటనకి, భిక్షాటనకి ఇంతవరకు రాలేరు మిత్ర. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే అలా వచ్చే అధికారం ఆమె ఏమంటుందంటే, నేను ఒక వివరణ నిమిత్తం వచ్చాను అని అన్నది కదా. మరి వివరణ నిమిత్తం వస్తే అన్ని రుద్రాక్షలు